నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఎప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషను మాట్లాడేవారు ప్రతి ప్రజలను ప్రతి జనముల దేవుని కొరకు మనుషులకు కొన్ని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రకటన 5:12. దేవదూతల స్తుతి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు స్తోత్రమును పొందనర్పుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండి. ప్రకటన 5:13-14. సమస్త సృష్టి చేసిన స్తుతి సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక చెప్పుట వీటిని ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి ఆమేన్. సజీవ సమాధానం 120 వచ్చింది. mana saya mana kami ini rangga deh mana dah ఇంకా మరి అది వద్దులే పద విచారము
అందరికీ మరణాత. జరగండి దేవుని అరే పిల్లలు కొంచెం అనుకున్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు ఆరోహణ పండుగ అలాగే జన్మదిన పండుగ మనము ఆచరించుటకు దేవుడు కృప చూపించిన వారై ఉన్నారు. ఈ పండుగలో ఏకీభవించిన మనమందరము కూడా ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాం. క్రమము ద్వారా ఆయనకు స్తుతులు చెల్లించిన వారమై ఉన్నాం కనుక ఈ సమయంలో ఒక 3 స్తుతి ప్రార్థనలు జరిగించుకుందాం. మరి సంవత్సరం అంతా బిడ్డను కాపాడి నూతన సంవత్సరము అనే దయా కిరీటమును దేవుడు ధరింపచేసి ఉండగా ఆ యొక్క ఈ జన్మదినమును బట్టి బిడ్డ యొక్క భావి కాలము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండలాగున మంచి ఆరోగ్యము, దేవుడు తగిన జ్ఞానమును, మంచి విద్యను ప్రసాదించులాగున ప్రార్థనలు జరిగించుకుందాం. ఒక 3 స్తుతి ప్రార్థనలు జరిగించుకొని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థనలు జరిగించుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. బహుగా ప్రార్థనా చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థనా చేయుడి బహుగా ప్రార్థనా చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెలువడి దేవునికిప్పుడు మహిమ కలుగానియుడి దేవునికిప్పుడు మహిమ కలుగానియుడి. మహాగణుడువు మహోన్నతుడువు మహిమ సింహాసనంపై ఆశీర్వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నమస్కారాలు ప్రభా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా నిన్ను ఆరాధించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు ప్రభా ఈ స్థలమందు ప్రభానైనా మేము కూడుకొని ఉండగా ప్రభా దేవా, ఎక్కడ 2-3 నా నామన ధ్యానం చేస్తారో నేను వారి మధ్య ఉంటాను అని సెలవిచ్చినట్లుగా మీరు నుండి సకల పరిశుద్ధులను దేవదూత సమూహమును దేవా మీరు మా వద్ద ఉంచి ప్రభానైనా దేవా నేటి దిన కార్యక్రమంలో మీరు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మలుగా తోడై ఉండండి. దేవాన్ని కొందనాలు, స్తోత్రములు ప్రభా. దేవా యేసయ్యనైనా నీ సన్నిధంలో ప్రభానైనా దేవానైనా శ్రమ దినములు గడించుకొని ప్రభా దేవా 40 దినాలు పునరుద్ధాన దినములను ప్రభా దేవా తను తాను అగపరుచుకొనుచు ప్రభా అపనమ్మికతో ప్రభానైనా దేవా ఎవరెవరైతే ఉన్నారో ప్రభా వారందరికీ కనబడి ప్రభానైనా సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసి దేవానైనా నీ శిష్యులకు కనబడి ప్రభానైనా మాట్లాడి ప్రభానైనా దేవా ప్రత్యక్షపరచుకున్న తండ్రి నీ వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ 40 దినాలు తదంతరములు ప్రభా జరగనైన ప్రభా ఈ ఆరోహణ పండుగ దినమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభానైనా. నువ్వు ఏ రీతిగా వచ్చావో ప్రభా అదే రీతిగా ప్రభా పరలోకములకు ప్రభా అయాని మీరు పొడి వెళ్ళిన వారై ఉన్నారు కాబట్టి ప్రభానైనా దేవా యేసయ్య దైవజనులు అన్నారు సంఘారోహణ పండుగ కావాలన్నారు కాబట్టి ప్రభా విశ్వాసులమైన మేము కూడా ప్రభా నిరీక్షించి నీ వైపు చూసి ప్రభా విశ్వాసములో బలపడి స్థిరపడి ప్రభానైనా సంఘారోహణతో ప్రభానైనా ఆరోహణమయ్యే స్థితిని మాకు దయచేయండి. దేవాన్ని కొందనాలు. లోకమునకు ప్రభా ప్రత్యేకముగా ఉండుటకు కృప చూపించండి దేవా. నీ యందు నమ్మిక, విశ్వాసము దయచేయండి. నీ యందు యథార్థత, భక్తి ప్రభానైనా మాలో పెంపార చేయండి దేవాన్ని కొందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా నన్ను సిద్ధము చేయమనుచు నరుడు అడిగినా తోడ్పడనా అన్నారు కదా. నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనుపోనా అన్నారు కదా యేసయ్య.
అయ్యా యేసయ్యనైనా ప్రతిరోజు నీ తలంపు కలిగి దేవా యేసయ్యనైనా ప్రతిరోజు ప్రభునైనా నేను చూసే మనోనేత్రములు మాకు దయచేయండి దేవాని కొందనాలు. దైవజనులు అన్నారు, మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడి నీకు అనుభవం దొరుకునన్నారు కదా యేసయ్యనైనా. దేవా నీ పరలోక అంతస్తు నీ మేఘం ఎక్క వెళ్ళాలంటే ప్రభునైనా మాకు మహిమ అనుభవం కావాలి దేవా. నీ పాదముల యొద్ద ప్రభునైనా మరి ఎలా ఉత్తమమైనది ఎన్నుకొని ప్రభునైనా సిద్ధపాటు కలిగి ప్రార్థించుకున్నదో ప్రభా. దినమును ప్రభునైనా మేము కూడా అట్టి విశ్వాసమును దయచేయండి దేవా. ప్రార్థన పట్టు దయచేయండి దేవాని కొందనాలు. నీ సన్నిధిలో నిత్యము ప్రార్థించుకునే అనుభవమును కృతజ్ఞతతో కూడిన ప్రభానైనా ప్రార్థనలు ప్రభా చేయుటకు కృప చూపించండి దేవానైనా. మమ్ములను మా కుటుంబమును మా బిడ్డలందరూ ప్రభునైనా నీ రాకడికి ఎత్తబడే ధన్యతను దయచేయమని నీ సన్నిధులు అడుగుచున్నాను దేవాని కొందనాలు. స్తోత్రములు ప్రభానైనా. ఈ మరి యొక్క దినమున ప్రభానైనా ఇలాగూ ప్రభానైనా నిన్ను స్తుతించే ద్వారా నీ ప్రభా నిత్యము మాకు దయచేయమని నీ సన్నిధులు అడుగుచున్నాం దేవాని కొందనాలు. అలాగూ ప్రభా అఖిల్ని ప్రభానైనా తన భార్యను మీరు ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి కొందనాలు. స్తోత్రములు ప్రభా. బిడ్డకి ప్రభా నూతన సంవత్సరమును దయా కిరీటమును దయచేసిన తండ్రిని కొందనాలు. స్తోత్రములు ప్రభా. బిడ్డకు మీరు తోడై ఉండండి దేవాని కొందనాలు ప్రభా. దేవా ఎదుగుచున్నది కలది ప్రభనైనా బిడ్డకి నీ సన్నిధి ప్రభనైనా నీ సహవాసములు ప్రభా అయా తోడుగా ఉంచండి దేవాని కొందనాలు. తల్లి అయినా మరిచిద్దేమో తండ్రి అయినా మెచ్చిద్దేమో కానీ నేను నిన్ను విడువను ఎడబాయినన్నావు కాబట్టి ప్రభా విడవని దేవా ఎడబాయిని దేవాని కొందనాలు. స్తోత్రములు ప్రభా. ఎదుగుచున్న కొలది ప్రభనైనా నీ మహిమ మేఘములు ప్రభా బిడ్డకు తోడుగా ఉంచండి దేవా. నీకు వందనములు నమస్కారాలు. చక్కని విద్యను అభ్యసించే భాగ్యము దయచేయండి దేవా. నీ సన్నిధిలో ప్రభనైనా దేవా మీరు అమ్మవలే ప్రభా పాడే స్థితిని దయచేయండి దేవాని కొందనాలు. ఎప్పుకమ్మ వలే ప్రభా పరిచర్య చేసే అనుభవం దయచేయండి దేవాని కొందనాలు ప్రభా. బైబిల్ మిషన్ బిడ్డలు ప్రభా భాగ్యవంతులు ఉన్నారు కాబట్టి ప్రభా అట్టి భాగ్యములు ప్రభనైనా బిడ్డకు దినమును ప్రభా మీరు అనుగ్రహించి సహవాసమును బిడ్డకు దయచేయండి దేవాని కొందనాలు. స్తోత్రములు ప్రభా. దేవా నేటి దినమున ప్రభా వచ్చిన బంధువులు రక్త సంబంధాలను శ్రేయాభిలాషులను ఎడుగు పొరుగు వారిని మీరు దీవించండి. సంఘ బిడ్డలను కూడా మీరు దీవించండి దేవాని కొందనాలు. నేటి దినమున ప్రభా బిడ్డ విషయంలో ప్రభనైనా ఏమేమైతే వాక్యము ద్వారా మాట్లాడతారో ప్రభనైనా ఆ మాటల ద్వారా బిడ్డను ప్రభా బలపరిచి స్థిరపరచండి దేవాని కొందనాలు. పరిచర్య విషయంలో కూడా కృప చూపించి మేలు దయచేయమని నీ సన్నిధులు అడుగుచున్నాను దేవాని కొందనాలు. దైవజనులు పాటలో ఉన్నట్లు నీ జన్మదినము నిమిత్తమే నేనెంతో కనిపెట్టి వింటిని ఈ జగతికి రాగా నేనెంతో ఆనందించుండి వింటిని అన్నారు కదా యేసయ్యనైనా. బిడ్డ విషయంలో ప్రభనైనా ఎన్నో ప్రార్థనలు ప్రభా ఎన్నో సన్నిధిలో ప్రభనైనా విన్నవించుకున్నారు కాబట్టి ప్రభనైనా తల్లిదండ్రులు ప్రభనైనా బిడ్డ విషయంలో ప్రభ ఏమి చదవాలనుకొని ప్రభ ప్రార్థించుకుంటున్నారో ప్రభా వాటిని కృపను చూపించండి. ప్రభనైనా మహోన్నతిని విద్యను అభ్యసించే భాగ్యము దయచేయండి. మోషే సకల విద్యను అభ్యసించును అని వాయించారు కాబట్టి ప్రభా వాటి అభ్యాసముని బిడ్డకు దయచేసి మేలు దయచేయమని అన్ని విషయంలోని కృప చూపించి మేలు దయచేయమని చక్కటి వాతావరణం కూడా మాకు అనుగ్రహించిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. అన్ని విషయంలో నీ దీవెన దయచేయమని మమ్మల్ని దీవించుటకు బిడ్డపై నీ హస్తం ఉంచిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. రెండో ప్రార్థన పాస్టర్ ఐజేక్ గారు చేస్తారు. నేడు మా పలు నెల్లాను దీవించుము నీడుగా వాజిల్లును చూడవలసిన వారికి నీ బహు శుభకరంబుగా నుండునట్టులా కీడు బాపుచు
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలయా. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి మమ్మలను నన్ను ప్రత్యేకంగా ఈ దినమున జన్మదినము జరుపుకున్న నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా నీ సన్నిధిలో ఉంచిన నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషములు కలవన్నాయా. అటు విధమైన సంతోషకరమైన